నేటి ముఖ్యాంశాలు. శ్రీ భావిగిభద్రేశ్వర పశు ప్రదర్శన పశువులకు త్రాగునీరే లేదా అధికారుల నిర్లక్ష్యం. బైక్ ర్యాలీని సభను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పరి రమేష్ కుమార్. రంజిత్ రెడ్డిని గెలిపిద్దాం, ఉపాధి హామీ కూలీలతో కాంగ్రెస్ పార్టీ నాయకులు హనుమంతు. శ్రీ భావిగిభద్రేశ్వర దేవాలయంలో కాలికి నీలకంఠుడిగా దర్శనమిచ్చిన శివుడు. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. తాండూరు పట్టణంలోని అతి పురాతనమైన ప్రముఖ దేవాలయం శ్రీ భావిగిభద్రేశ్వర దేవాలయం 4-5 తేదీల్లో రథోత్సవం, లంకాదహన కార్యక్రమాలు జరిగాయి. కాగా పశు ప్రదర్శనలో పాల్గొన్న పశువుల యజమానులకు పశుసంవర్ధక శాఖ అధికారులు బహుమతులను కూడా ప్రదానం చేశారు. వారం రోజుల పాటు పశు ప్రదర్శన కొనసాగుతుంది. ప్రతి సంవత్సరం పశు ప్రదర్శన కోసం అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని వాటికి త్రాగడానికి నీటిని, తదితర మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసేవారు. కాగా ఈ సంవత్సరం వాటికి త్రాగడానికి నీటిని ఏర్పాటు చేయనందున పశువులకు నీరు త్రాగడానికి కాగ్న నదికి వెళ్లి పశువులకు నీటిని తాగించుకొని యజమానులు వస్తున్నారు. ఇంత కష్టపడుతున్న అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు వాపోతున్నారు. ఈసారి నీళ్ళుండేనా? ఈసారి ఏమైంది? ఎవరు మనకి నీళ్ళు లేవు. వీటికి టెంట్ లేదు. ఇవతల పోయినసారి ఒకటి చెప్పు నాకు. అగ్గనూరుకి వెళ్ళి వచ్చినా నీళ్ళు లేవు సార్. ఆవులకు ఎడ్లకు తిప్పలవుతున్నా సార్. పోయినసారి ఉండేనా? ఉండే ఏడుండే? ఈయన ముళ్ళకే ఉండే మస్తు నీళ్ళు. మరి ఎట్లా చేస్తారు? మరి నీళ్ళకి ఎట్లా చేయాలి? మొన్న సార్ వాళ్ళు వచ్చి పెడతామా అంటే ఈరోజు శ్రీ భావిగిభద్రేశ్వర జాతర సందర్భంగా శ్రీ సరస్వతి శిశు మందిర్ దగ్గర ఉదయం ఎంతో పశు ప్రదర్శన మరియు పెంపుడు కుక్కల ప్రదర్శన జరగడం జరిగింది. దీనిలో భాగంగా ఆలయ కమిటీ వాళ్ళు మరియు మార్కెట్ కమిటీ వాళ్ళు వారి ప్రోత్సాహం ద్వారా ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాల వాళ్ళు పశు ప్రదర్శన చేయడం జరిగింది. వాటిలో ఉత్తమ పశువులకు ఇప్పుడు మనము ఇక్కడ భద్రేశ్వర గుడి ప్రాంగణంలో బహుమతి ప్రదానం జరిగింది. ఇదే విధంగా ప్రతి సంవత్సరం అందరూ రైతులు ప్రోత్సాహకంగా మంచిగా ఉల్లాసంగా పాల్గొని పశు ప్రదర్శనని విజయవంతం చేయవలసిందిగా అందరికీ ధన్యవాదాలు. ఈ రోజు జరిగిన పశు ప్రదర్శనలో ఎద్దుల్లో మొదటి బహుమతిగా గొల్ల అంజలయ్య, సన్నా పన్మయ్య, మల్లెడిపల్లి, అతనూరు గ్రామం, ఆనాల్ మండలం. రెండవ బహుమతి పగ్యాల కృష్ణ, సన్నా బసప్ప, మాతాండూర్. మూడవ బహుమతిగా పూర్వ వెంకటప్ప, సన్నా బసప్ప, అతనూరు గ్రామం, యాదాల్ మండలం. కోడల్లో బహుమతిగా పొందిన వారు బొంగాల రాములు, సన్నా సాయప్ప, కోకట్ గ్రామం, యాదాల్ మండలం. ఆవుల్లో పి హర్షిత, సన్నా సూరప్ప, కోకట్ గ్రామం, యాదాల్ మండలం. అదేవిధంగా పెంపుడు కుక్కల్లో కూడా చిన్న జాతి వాటిలో మొదటి బహుమతి ఆదిత్య, షిడ్జు బ్రీడ్కి వచ్చింది, తాండూర్. రెండవ బహుమతి సి మనీష్, సన్నా విజయ్ కుమార్, డాష్ అండ్ బ్రీడ్, తాండూర్. మూడవ బహుమతి నరేష్, పొమరేనియన్ బ్రీడ్, తాండూర్. మరియు పెద్ద జాతి కుక్కల్లో మొదటి బహుమతి సాయి, జర్మన్ షెపర్డ్, తాండూర్. రెండవ బహుమతి సి మణిదీప్, సన్ ఆఫ్ నారాయణ, గోల్డెన్ రిట్రీవర్, తాండూర్.
మూడవ బహుమతిగా రాజు సన్నా మనోహర్ ల్యాబ్రెడార్ తాండూర్. అదేవిధంగా ల్యాబ్రెడార్లో లాలప్ప మరియు మొదలప్ప కూడా బహుమతి ప్రదానంలో చేయడం జరిగింది. తాండూరు శ్రీ భావిభద్రేశ్వర దేవస్థానంలో మనము బ్రహ్మోత్సవాల భాగంగా మన ఆలయ కమిటీ ఆలయ పెద్దలు ఇక్కడ పశు ప్రదర్శనశాల ప్రతి సంవత్సరం వలె ఈ సంవత్సరం కూడా నిర్వహించడం జరిగింది. తాండూరు ప్రజలే కాకుండా చుట్టుముట్టు ఉన్న ప్రజలకు కూడా ఒక విన్నపం ఏంటంటే మీరు అధిక సంఖ్యలో పాల్గొని మన పశు ప్రదర్శనలో పాల్గొనవలసిందిగా మా తాండూరు భద్రేశ్వర దేవస్థానం తరఫు నుండి మీ అందరికీ విన్నవిస్తున్నాం. అదే కాకుండా ఈరోజు ఈ పశు ప్రదర్శనలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలుపుతూ ఇంకా చాలామంది పశు ప్రదర్శనలో పాల్గొనవలసిందిగా మళ్ళొకసారి విన్నవిస్తూ ముగిస్తున్నాను. తాండూర్ బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన బైక్ ర్యాలీ మరియు ఇందిరా చౌక్ లో రాజాసింగ్ ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ బహిరంగ సభకు హాజరై సమావేశాన్ని విజయవంతం చేసిన బీజేపీ కార్యకర్తలకు శ్రేయోభిలాషులకు అభినందనలు తెలిపిన బీజేపీ నాయకులు. మంగళవారం ఉదయం 8:30 బీజేపీ కార్యకర్తలు వారి వారి గ్రామాల్లో మరియు బూత్లలోని ప్రతి హనుమాన్ దేవాలయంలో 5 కొబ్బరికాయలు కొట్టి ప్రతి ఒక్కరూ బీజేపీ పార్టీకి ఓటు వేసే విధంగా అవగాహన కల్పించాలని బీజేపీ నాయకులు కోరారు. హనుమాన్ దేవాలయాన్ని బాంబులతో పేల్చేసిన కాంగ్రెస్ చెవేళ్ల ఎంపీ అభ్యర్థి డాక్టర్ రంజిత్ రెడ్డిపై గత 2 నెలలుగా ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యులు పాటు మహిళా మోర్చా నాయకురాలు కౌన్సిలర్ సాహు శ్రీలత, లావణ్య, అంతరం లలిత, జిల్లా అధికార ప్రతినిధి జుంటుపల్లి వెంకట్, జిల్లా ఎస్సీ మోర్చా ఉపాధ్యక్షులు శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. నుంచి 15,000 మంది వచ్చి 6,000కు పైగా బైక్ ర్యాలీలో మొట్టమొదటిసారిగా తాండూరు పట్టణం దద్దరిల్లే విధంగా జై శ్రీరామ్ అనే నినాదాలు ఈ దేశంలో ఉన్నటువంటి అనేక రాజకీయ పార్టీల కుట్రలు కుతంత్రాల పర్యవసనంగా ఈ దేశంలో కులాలుగా మతాలుగా విభజించబడ్డటువంటి సమాజం ఈరోజు ముక్త కంఠం చేత నరేంద్ర మోడీ గారి సమక్షంలో భారతదేశం అంతా కూడా ఒక కుటుంబంగా సబ్కా సాత్ సబ్కా వికాస్ అనేటటువంటి నినాదాన్ని ఎక్కడికక్కడ నిజం చేస్తూ ప్రజల యొక్క మన్ననలు పొందుతూ ఒక యజ్ఞంలాగా సాగుతున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఈ యొక్క ఎన్నికల ప్రచారం ఏదైతే ఉందో రాజాసింగ్ గారు నిన్న ఇక్కడికి వచ్చి ఒక సందేశం ఇస్తే ఆ సందేశాన్ని తీసుకెళ్లి కొండా విశ్వేశ్వరరెడ్డి గారి గెలుపు కోసం ప్రతి గల్లెలో ప్రతి వాడలో గడప గడపకి కార్యకర్తలు వెళ్లేందుకు ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి సందేశాన్ని నిన్న ఇచ్చిన తర్వాత ఇవాళ దాదాపుగా ఉదయం 6 గంటల నుంచి అన్ని రకాల వర్గాల ప్రజల నుంచి పెద్ద ఎత్తున మద్దతు వస్తూ ఉంది. నిన్న జరిగినటువంటి సభ, నిన్న జరిగినటువంటి ర్యాలీ ఏదైతే ఉందో అది గతంలో ఎప్పుడు కూడా జరగలేదు. ఇంత స్వచ్ఛందంగా ఒక పిలుపు ఇస్తే భారతీయ జనతా పార్టీకి ఇంత ఉవ్వెత్తున పెద్ద మద్దతుగా ఈరోజు వచ్చినటువంటి సందర్భంని ఈరోజు ప్రజలందరూ కూడా ఆలోచిస్తూ ఉన్నారు. ఇదే సందర్భంగా ఏదైతే చేవెళ్ల పార్లమెంటు అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి గారి గెలుపు కోసం పనిచేస్తూ ఉన్నారో అది అన్ని రకాల ప్రజలు పెద్ద మొత్తంలో మద్దతునిచ్చి 3 లక్షల మెజార్టీతో గెలిపించడం కోసం మేమందరం కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఒక సందేశాన్ని ఇస్తూ ఉన్నాం. రేపు ఉదయం ప్రతి బూత్లో కూడా ప్రతి గ్రామంలో ఉదయం 8:30కు శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళి 5 కొబ్బరికాయలు కొట్టి ప్రతి కార్యకర్త కూడా ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి ఓటేసే విధంగా ఏదైతే నిజంగానే గుడులు కట్టి సమాజాన్ని నిర్మాణం చేసేటటువంటి పాత్ర భారతీయ జనతా పార్టీ పోషిస్తే ఈరోజు హనుమాన్ దేవాలయాల్ని కూడా కూల్చేసి బాంబులతో పేల్చేసి ఈ దేశాన్ని ఈ సమాజాన్ని విచ్ఛిన్నం చేయాలనేటటువంటి ఆలోచన అవతల పార్టీకి కాంగ్రెస్ పార్టీకి ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ తరఫున వస్తున్నటువంటి రంజిత్ రెడ్డి గారి పైన గత 1-2 నెలలుగా ఈరోజు ప్రజలందరూ కూడా ఆలోచిస్తూ ఉన్నారు. ఒక హనుమాన్ దేవాలయాన్ని కూల్చేసినటువంటి విషయం ఎవరు కూడా జీర్ణించుకోలేకపోతా ఉన్నారు. ఈరోజు 500 సంవత్సరాల హిందూ సమాజానికి ఒక
చిరకాల కాంక్ష రామమందిర నిర్మాణం అయితే ఆ రామమందిర నిర్మాణంలో నిలబెట్టడం కోసం నిరంతరం శ్రమిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారి సమక్షంలో భారతదేశం నిర్మాణమవుతుంది, భారతదేశం అభివృద్ధి చెందుతుంది. భారతదేశం అనేది అన్నిటికీ అతీతంగా మనమంతా ఒకటే అనేటటువంటి ఒక వాతావరణంలో నిర్మాణమవుతున్న సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి విచ్ఛిన్నకర శక్తులు రాజకీయ నాయకులుగా మారి రియల్ ఎస్టేట్ చేసి రియల్ ఎస్టేట్ కోసం వాళ్ళ యొక్క అభివృద్ధి కోసం వాళ్ళ యొక్క స్వలాభం కోసం ఎంతటి అఘాయిత్యాలైనా కూడా కనీసం ఆలోచించకుండా దురాగతాలు చేస్తున్నటువంటి నాయకులు ఈరోజు రంజిత్ రెడ్డి పేరు మీద ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున వస్తుంటే ప్రజలందరూ కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ నాయకుడు, బీజేపీ వాది, జాతీయవాదులు అందరూ కూడా ఏకమై ఖచ్చితంగా ప్రతి గుడికెళ్ళి ప్రతి గుడి దగ్గర కూడా ఈరోజు ఖచ్చితంగా శబ్దం చేస్తూ ఉన్నారు. 3 లక్షల మెజార్టీతోటి కొండా విశ్వేశ్వరరెడ్డి గారి గెలుపు అనేది కేవలం విశ్వేశ్వరరెడ్డి గారి గెలుపు కాదు, ఈ హిందూ సమాజం గెలుపు. ఈ హిందూ సమాజం యొక్క గౌరవానికి ప్రతీకగా ఖచ్చితంగా ఈ సమాజాన్ని నిలబెట్టాలి, భావి తరాలకు ఒక నిర్మాణాత్మకమైనటువంటి సందేశం ఇవ్వాలి, ఒక ఆదర్శవంతమైనటువంటి రాజనీతిని కొనసాగించాలనేటటువంటి ఉద్దేశంతో జరుగుతున్నటువంటి ఒక యజ్ఞం మాత్రమే ఇది. ఎన్నికల ప్రచారం కాదు. ఖచ్చితంగా ఈ సమాజంలో జరుగుతున్నటువంటి అనేక అరాచకాలకు చరమగీతం పాడాలంటే చేవెళ్ల పార్లమెంటు గెలవాలి, భారతీయ జనతా పార్టీ గెలవాలి, మరోసారి 3వసారి నరేంద్ర మోడీ గారు పట్టాభిషేకం చేయాలనేటటువంటి విషయమై అందరూ కూడా ఈరోజు చిత్తశుద్ధితో పనిచేస్తున్నారు. కాబట్టి నిన్నటి సభ దీనికి ఈ గెలుపుకు నాంది అనే విషయాన్ని తాండూరు ప్రజలందరూ కూడా భావిస్తూ ఉన్నారు. తాండూరు కాదు, ఈరోజు చేవెళ్ళ కానీ పక్కన ఉన్నటువంటి మా పాలమూరు పార్లమెంట్ కానీ వాళ్ళందరూ కూడా ఉదయం నుంచి ఫోన్లు చేస్తూ ఉన్నారు. తాండూరులో అసలు ఏం జరుగుతుంది, తాండూరు హిందూ సమాజం అంతా ఈరోజు లేచి కూర్చుంది. ఖచ్చితంగా ఎన్ని వర్గాలు, ఎన్ని విభేదాలు, ఎన్ని రకాల పార్టీలు ఉన్నప్పటికీ కూడా మేమంతా ఈరోజు జాతీయవాదం వైపు నడుస్తాం, మేమంతా ఈరోజు నరేంద్ర మోడీ గారి సందేశాన్ని తీసుకుంటున్నాం, మేమంతా నరేంద్ర మోడీ గారికి బాసటగా నిలుస్తామని చెప్పేసి ఏదైతే చెప్తా ఉన్నారో నిజంగా మాకు రెట్టింపు స్ఫూర్తినిచ్చింది. ఇదే స్ఫూర్తి చేత ఖచ్చితంగా చేవెళ్ల పార్లమెంటు గెలిపించుకోవడం కోసం, నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రిగా చేయడం కోసం మేము ఈ మిగిలిన రోజులన్నీ కూడా ఖచ్చితంగా చాలా సీరియస్గా పనిచేస్తామని చెప్పి తెలియజేస్తూ మరొకసారి రేపు జరిగే కార్యక్రమంలో బూత్ స్థాయిలో పెద్ద ఎత్తున ప్రతి హనుమాన్ దేవాలయాల ముందు ఖచ్చితంగా ఈ యొక్క పూజా కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా నియోజకవర్గ కార్యకర్తలందరినీ కూడా పిలుపునిస్తా ఉన్నాం. భారత్ మాతాకి జై. బైక్ ర్యాలీ, రోడ్ షోకి హాజరైన ప్రతి ఒక్క భారతీయ జనతా పార్టీ కార్యకర్తకు, ప్రతి ఒక్క భారతీయ జనతా పార్టీ అభిమానులకు, రాజాసింగ్ గారి అభిమానులకు, కొండా విశ్వేశ్వరరెడ్డి గారి అభిమానులకు పేరు పేరున చేతులెత్తి నమస్కరిస్తున్నాము. కార్యక్రమాన్ని భారీ ఎత్తున విజయవంతం చేసినందుకు తాండూరు ప్రజలతో సహా అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాము. రానున్న 4-5 రోజుల్లో కష్టపడి ప్రతి కార్యకర్త బూత్ స్థాయిలో ఒక ఛత్రపతి శివాజీ లాగా, ఛత్రపతి శివాజీ ఏ రకంగానైతే హిందూ రాజ్య స్థాపన కోసం పోరాడిండో మీరు కూడా మీ బూత్లో భారతీయ జనతా పార్టీని పర్మనెంట్గా అత్యధిక శాతం ఓట్లు తీసుకొచ్చేటట్టు కష్టపడాలని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన తాండూరు పట్టణ శాఖ వారికి కృతజ్ఞతలు తెలుపుతారు. ఈరోజు స్టేషన్ హనుమాన్ మందిరం దగ్గరికి వచ్చి నిన్న జరిగిన విజయోత్సవ ర్యాలీ గురించి మేము సంతోషం వ్యక్తపరుస్తున్నాము. గ్రామాల నుండి కూడా ఈ యొక్క ర్యాలీలో పాల్గొని విజయ సంకల్పం ఇప్పుడే ఏర్పడ్డంత ఘనంగా జరిపారు. అంటే ముందుగానే కొండ విశ్వేశ్వరరెడ్డి అన్నగారికి అధిక సంఖ్యలో గెలిపించి ఒక బహుమతిగా ఇవ్వాలని నిర్ణయించుకున్న సకుటుంబ వసుదైక కుటుంబకం అనే నినాదంతో ఒక కుటుంబం అంతా అక్కడ చేరి అందరికంటే కూడా యువకులు చాలా ఆనందంగా ఈ యొక్క ర్యాలీలో పాల్గొన్నారు. విశ్వేశ్వరరెడ్డి గారిని గెలిపించడానికి వాళ్ళ తరఫున వచ్చిన రాజాసింగ్ గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇదే ఊపు ఇంకొక వారం రోజులు గ్రామాల్లో చేసినట్టయితే ఖచ్చితంగా మనము అనుకున్నట్టు గెలుచుకుంటామని కూడా తెలియపరుచుకుంటూ ప్రజలందరికీ కూడా ఈ ఊపు గెలిచేదాకా కూడా, ఓటింగ్ అయ్యేదాకా కూడా ఉండాలని, ఇది ఒక మత్తులాగా భావించి, అంటే ఈరోజు కుల మత భేదం లేకుండా అందరూ కూడా నిన్న పాల్గొన్న ర్యాలీలో చూసినట్టయితే ఖచ్చితంగా మనదే విజయమని తెలుపుకుంటూ ధన్యవాదాలు తెలుపుతున్నాను. శాఖ ఆధ్వర్యంలో రైల్వే స్టేషన్ హనుమాన్ టెంపుల్లో పూజా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే నిన్నటి పార్లమెంట్ ఎన్నికలను ఉద్దేశించి జరిగినటువంటి కార్నర్ మీటింగ్లో రాజాసింగ్ గారి పిలుపు మేరకు నిన్న మీటింగ్ ఏదైతే జయప్రదం జరిగిందో, అలాగే రాబోయే ఈ వారం రోజులు కూడా అంతే ఉత్సాహంతో, అలాంటి చైతన్యంతో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అయినటువంటి కొండా విశ్వేశ్వరరెడ్డి గారిని గెలిపించడానికి ఇంకో 3-4 రోజుల సమయం ఉంది. కాబట్టి ఇంకా కొద్దిగా కష్టపడి బూత్ వైజ్గా ఇచ్చిన నినాదం 370 ఓట్లు సాధించడం ఏదైతే ఉందో
ప్లస్ ప్లస్ చేసుకుంటూ మనది మనం ఇది చేస్తూ ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఓటు బ్యాంకును పెంచుకొని ఓట్లు నేను హిందువునే నేను ఓట్లేస్తా అనడం కాదు, ఇంట్లో కూర్చోకుండా బయటకు వచ్చి పోలింగ్ బూత్లో లైన్లో నిలబడి ఓట్లేస్తేనే భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది. రేపు రాబోయే రోజుల్లో అఖండ భారత్ కొరకు ప్రయత్నాలు జరుగుతాయి కాబట్టి ఖచ్చితంగా ఈ రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికలకు కూడా ఇప్పటి నుంచే సన్నద్ధమవుతున్నాం కాబట్టి అవకాశం సింగ్ గారి బైక్ ర్యాలీకి మరియు కొండా విశ్వేశ్వరరెడ్డి గారి వచ్చినటువంటి బైక్ ర్యాలీ కోసము పెద్దలు యు రమేష్ అన్న మరియు పట్టణ అధ్యక్షులు నారా నరసింహులు నాగరం మల్లేశం అన్న ఆదేశాల మేరకు తాండూరు పట్టణంలోని వివిధ ప్రాంతాల నుంచి వేలాదిగా అందరూ కూడా చౌరస్తా ప్రాంతానికి అన్ని దిక్కుల నుంచి వచ్చి యువకులు మహిళలు అందరూ స్వచ్ఛందంగా రావడం జరిగింది. అదేవిధంగా మల్లెడిపల్లి ప్రాంతం నుంచి వేలాదిగా బాలన్న మరియు మా ఆధ్వర్యంలో మేము స్వచ్ఛందంగా మహిళలు యువకులు అందరూ పెద్ద ఎత్తున రావడం జరిగింది. ఈ వాతావరణం చూస్తుంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ వాళ్ళు కూడా స్వచ్ఛందంగా ఇంటర్నల్గా వాళ్ళు కూడా చెప్తున్నారు మేము కూడా బీజేపీకి ఓటేస్తామని. ఆ విధంగా అట్మాస్ఫియర్ ఈ విధంగా ఉంది కాబట్టి చేవెళ్ళ గెలుపు మాదే అని మేము హనుమంతుల వారి సాక్షిగా తాండూరు ప్రజలకు తెలియజేస్తున్నాం. పెద్దలు చిన్నలు అందరూ వచ్చి ఈ యొక్క పూజా కార్యక్రమం నిర్వహించి నిన్న జరిగిన విజయోత్సవ ర్యాలీకి ప్రజా ఆదరణ ప్రతి వార్డు నుంచి మహిళలు కానీ యువకులు కానీ అందరూ భారీ ఎత్తున వచ్చి ఆ యొక్క సభను విజయవంతం చేసినందుకు బీజేపీ అభిమానులకు తాండూరు ప్రజలకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. హనుమాన్ టెంపుల్ దగ్గర పూజ చేయడం జరిగింది. మరి నిన్న జరిగిన సభలో స్వచ్ఛందంగా యువకులు మొత్తం తాండూరు అసెంబ్లీ నుంచి స్వచ్ఛందంగా వచ్చి కొండ విశ్వేశ్వరరెడ్డి గారికి మద్దతు తెలపడం జరిగింది. మరి ఇంత స్వచ్ఛందంగా వచ్చిన కార్యకర్తలకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాం. మరి ఇంకొక మాట ఏమిటంటే మీ కాంగ్రెస్ బీఆర్ఎస్ వారికి మీకు ఇంత దమ్ముందా అని కూడా మీకు అడుగుతున్నా. బిర్యానీ లేకుండా పంచుకుంటే మీకు ఇంత పెద్ద సభ మీరు చేయగలుగుతారా అని కూడా మీ సభాముఖంగా వారి రెండు పార్టీలకు ప్రశ్నించడం సవాల్గా విసరడం జరుగుతుంది. మరి బీజేపీ కార్యకర్తలు అంటే స్వచ్ఛందంగా ఉంటారు, బిర్యానీలకు అవసరం లేకుండా పార్టీ సిద్ధాంతాలను నమ్ముకొని పార్టీ గురించే పనిచేస్తాం. మరి ఒక పిలుపు మేరకు రాజాసింగ్ అన్న గారి పిలుపు మేరకు కొండేశ్వరరెడ్డి గారి గెలుపు కొరకు తాండూర్ మండలం నుంచి భారీ ఎత్తున రావడం జరిగింది. మరి ఇది కొండ విశ్వేశ్వరరెడ్డి గెలుపుకు నాంది. మరి ఈ కొండ విశ్వేశ్వరరెడ్డి గారు భారీ మెజార్టీతో 3 లక్షల మెజార్టీతో ఖచ్చితంగా చేవెళ్ళ పార్లమెంట్ గెలుచుకోబోతుందని ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన తాండూరు శాఖకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈరోజు మనం స్టేషన్ హనుమాన్ మందిర్కి రావడం జరిగింది. ముఖ్యమైన నాయకులు, బీజేపీ కార్యకర్తలు, కౌన్సిలర్లు అందరం రావడం జరిగింది. నిన్న జరిగిన కార్యక్రమం రాజాసింగ్ గారు రావడం మరియు కొండ విశ్వేశ్వరరెడ్డి గారికి మద్దతు తెలపడం అనేది భారీ ఎత్తున విజయం చేకూర్చడానికి కార్యకర్తలందరూ విచ్చేసి స్వచ్ఛందంగా దాదాపుగా 10,000 నుంచి 15,000 మంది మధ్య పబ్లిక్ రావడం జరిగింది. స్వచ్ఛందంగా వచ్చి సభకు బైక్ ర్యాలీలు కానీ కార్యకర్తలు కానీ అభిమానులు కానీ వచ్చినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ మీటింగ్ సక్సెస్ అయినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. అదేవిధంగా ఈరోజు స్టేషన్ హనుమాన్ మందిర్కి వచ్చేసి పూజ కార్యక్రమం చేసి ఇక 4 రోజులు 5 రోజులు ఉంది. ఈ 5 రోజులు కూడా యుద్ధం ప్రకటించినట్టే అయ్యింది. ప్రతి ఒక్కరూ కొండా విశ్వేశ్వరరెడ్డి గారి గెలుపు కోసము దాదాపు 18 గంటలు డైలీ కష్టపడి దాదాపుగా తాండూరులో భారీ మెజారిటీ ఇస్తామని చెప్పేసి తాండూరు పట్టణ శాఖ తరఫు నుంచి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మన చేవెళ్ళ పార్లమెంటు అభ్యర్థి అయినటువంటి కొండ విశ్వేశ్వరన్న గారు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అయితే ఈ కార్యక్రమం చాలా మేము అనుకున్న దానికంటే కూడా ఎక్కువ విజయవంతమైనందుకు కూడా ధన్యవాదములు. ప్రజలకు ముఖ్యంగా యువకులు వాళ్ళు కేరింతలు ఉత్సాహముగా నింపింది కాబట్టి వారికి కూడా యువకులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఎన్నికల్లో వచ్చే మరి పోలింగ్ రోజు కూడా యువకులు ముఖ్యంగా మరి మ్యాచ్ కానీ అటువంటి కానీ పోకుండా మరి ఓటింగ్లో పాల్గొని భారీ మెజార్టీతోటి గెలిపించాలని చెప్పి
యువకులకు ముఖ్యంగా వారికి కూడా కోరుకుంటూ మరొకసారి కార్యక్రమం నిన్న విజయవంతం చేసినందుకు కూడా వికారాబాద్ జిల్లా భారతీయ జనతా పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కార్యక్రమం చాలా పెద్ద ఎత్తున చాలా బాగా జరిగింది. మరి మనము ఏమో అనుకున్నాము, కానీ అందరికీ ఇదేటట్టు ప్రజలు కూడా ఉల్లాసంతో ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఈ సభ విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి కొండ విశ్వేశ్వరరెడ్డి అన్నగారికి కూడా మంచి మెజార్టీతో గెలిపిస్తారని చెప్పేసి ప్రజల్లో కూడా ఉంది. మరి అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా 10 మందికి సహకరిస్తే వాళ్ళకు కూడా వేలు చేసిన వారు అవుతారు. ఇదే విధంగా ప్రతి ఒక్కరు కూడా మంచి మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నారు. ఆలాల మండలం సంఘం కుర్తు గ్రామంలో ఉపాధి హామీ కూలీలతో సోమవారం కాంగ్రెస్ పార్టీ చెవేల ఎంపీ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డిని భారీ మెజార్టీతో చేయి గుర్తుకు వేసి గెలిపించాలని హనుమంతు ఉపాధి హామీ కూలీలను కోరారు. మనోరెడ్డి నాయకత్వం, మనోరెడ్డి నాయకత్వం, రంజిత్ రెడ్డి నాయకత్వం. వీడియో వీడియో తాండూరు పట్టణంలోని శ్రీ భావికభద్రేశ్వర దేవాలయంలో ఉన్న శివాలయంలో గల శివుడు సోమవారం సందర్భంగా స్వామివారిని కర్ణాటక రాష్ట్రం కాలిగి నీలకంఠుడిగా అలంకరణ చేశారు. స్వామివారి దర్శనానికి భక్తులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా అర్చకులు విజయ్ కుమార్ మాట్లాడుతూ శివుడికి సోమవారం అత్యంత ప్రీతి కనుక శివుణ్ణి నీలకంఠుడిగా అలంకరించినట్లు నీలకంఠుడిగా దర్శనమిస్తున్నారని తెలిపారు. అలాగే స్వామివారికి 7 గంటలకు మహామంగళారతి కార్యక్రమము జరిగినది. మరి శివాలయంలోని శివుడు కర్ణాటక రాష్ట్రంలో గల కాలిగి గ్రామంలో వెలసిన శ్రీ నీలకంఠేశ్వర స్వామి అలంకారంలో భక్తులకు దివ్య దర్శనం ఇచ్చారు. మరి అదేవిధంగా స్వామివారిని ఇక్కడ భక్తులు దర్శనం చేసుకుని వారి యొక్క కోరికలను స్వామివారి ముందు ఉంచారు. మరి అదేవిధంగా ఈ యొక్క బ్రహ్మోత్సవాల్లో భాగంగా మరి భక్తులు సోమవారం విశేషంగా పూజలు మరి రేపు మహాశివరాత్రి యొక్క పూజలు జరిపారు. అదేవిధంగా అందరూ భక్తులు కూడా స్వామివారి యొక్క కృపకు పాత్రలు కావాలని మనసావాద కర్మణ కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. CT Cable